అల్వాల్ పోలీస్ స్టేషన్లో అల్వాల్ ట్రాఫిక్ పోలీసులు అల్వాల్ పోలీసుల ఆధ్వర్యంలో అరైవ్ అలైవ్ రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమంపై మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా రోడ్డు భద్రతా నియమాలను పాటించి తమ ప్రాణాలను రక్షించుకోవాలని తెలిపారు. ప్రజలకు భద్రత కోసమే బృందాధికారుల ఆదేశాల మేరకు ఈ అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని అల్వాల్ సీఏ ప్రశాంత్, ట్రాఫిక్ సీఏ శంకరయ్య వెల్లడించారు. ఈ కార్యక్రమంలో అల్వాల్ టీఐ వీరబాబు, అల్వాల్ ఎస్ఐలు రాఘవేందర్ రెడ్డి, తీవేందర్, మల్లేష్, తరుణ్, గీత మరియు అల్వాల్ పోలీస్ స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు. మీ అందరికీ తెలుసు, గవర్నమెంట్, తెలంగాణ గవర్నమెంట్, ముఖ్యమంత్రి గారు ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఈ అరైవ్ అలైవ్ అనే ప్రోగ్రామ్ని ఇనాగ్రేట్ చేశారు. దాంట్లో భాగం ఏంటంటే క్షేమంగా వెళ్ళి లాభంగా అంటే రావాలి అనేది ఉద్దేశం. దాంట్లో దీనివల్ల ఏంటంటే ఎందుకు జరుగుతుంది ఈ ప్రాబ్లం అనేది మనం దీంట్లో డిస్కషన్ చేస్తున్నాం. ముఖ్యంగా ట్రాఫిక్ యాక్సిడెంట్ల వల్ల చాలా ప్రమాదాలు జరుగుతున్నాయి. దీంట్లో ముఖ్య ఉద్దేశం ఏంటంటే హెల్మెట్స్ పెట్టుకొని డ్రైవ్ చేయాలి, తాగి వాహనం నడపకూడదు, సీట్ బెల్ట్ పెట్టుకొని వెహికల్ నడపాలి, అలాగే డ్రంక్ అండ్ డ్రైవ్, ట్రాఫిక్ రూల్స్ పాటించాలి, ఓవర్ స్పీడ్ చేయకూడదు, సెల్ ఫోన్ డ్రైవింగ్ చేయకూడదు, మైనర్లకు డ్రైవింగ్ వెహికల్స్ ఇవ్వకూడదు అనే దాని మీద పబ్లిక్లో అవేర్నెస్ తీసుకొస్తే మనం అనేక మంది ప్రాణాలను కాపాడిన వాళ్ళు అవుతాము. ముఖ్యంగా అయితే ఈ రోజులలో మన స్టేట్ వైజ్ చూసుకుంటే అనేక రోడ్ ప్రమాదం వల్ల మన ఆప్తులను కోల్పోతున్నాము. సో అలాంటి బాధ ఎవరికి కలగకూడదు అనేది దీని యొక్క ఉద్దేశం. కాబట్టి మీ ద్వారా, మీడియా మిత్రుల ద్వారా ఇంకా ఎక్కువగా పబ్లిసిటీ, గత 5 రోజుల నుంచి మేము వేరియస్ ప్లేసులలో స్కూల్స్, ఆటో డ్రైవర్స్, ప్రతి ఒక్క బస్ స్టాండ్స్, ఇవి చాలా ప్రదేశాలలో కూడా మనం కండక్ట్ చేస్తున్నాము. ఇంకా ఎక్కువగా మన ఆఫీసర్స్ను ఇన్స్ట్రక్షన్స్ బట్టి ఇంకా ఎక్కువగా పబ్లిక్లో రీచ్ కావాలంటే ఒక మీడియా ద్వారానే పబ్లిక్లో రీచ్ అవుతుంది. కాబట్టి మేము మీడియా ద్వారానే ఇంకా ఎక్కువ అవేర్నెస్ వచ్చేసి మనం ఇలాంటి యొక్క యాక్సిడెంట్లు కానీ యాక్సిడెంట్లు తగ్గించాలనేది దీని ఉద్దేశం. కాబట్టి దయచేసి దీని యొక్క ఎక్కువగా సర్క్యులేట్ అయ్యి అందరికీ రీచ్ అయ్యేటట్లు చూడాలని మా తరఫు నుంచి కోరుకుంటున్నాం. మా పోలీస్ స్టేషన్ పరిధి ఏంటంటే శామీర్పేట అండ్ అల్వాల్ రెండు వస్తుంది. లాస్ట్ ఇయర్ వచ్చేసి మన దగ్గర మొత్తం 68 ఫ్యాటల్ యాక్సిడెంట్స్, 233 నాన్ ఫ్యాటల్ రోడ్ యాక్సిడెంట్స్ అయినాయి. దీంట్లో దాదాపు 70 మంది చనిపోవడం జరిగింది, 229 మంది ఇంజూరీస్ అయినారు. సో మన ఉద్దేశం ఏంటంటే ఈసారి ఫ్యాటల్ యాక్సిడెంట్స్ రెడ్యూస్ చేయాలి సాధ్యమైనంత వరకు అని చెప్పేసి స్టేట్ గవర్నమెంట్ ప్రతిష్టాత్మకంగా ఏదైతే రోడ్డు అవేర్నెస్ ప్రోగ్రామ్ తీసుకుందో అరైవ్ అలైవ్ అనే ప్రోగ్రాము, దీనిలో భాగంగా మా డీజీపీ గారి ఆదేశాల మేరకు గత 1 వీక్ నుండి మేము లాండ్ ఆర్డర్ అల్వాల్ వాళ్ళతో కలిసి మేము వివిధ ప్రోగ్రామ్స్ చేయడం జరుగుతుంది ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలో. దాంట్లో డ్రంక్ అండ్ డ్రైవ్, బ్లాక్ స్పాట్స్లో, ప్లస్ స్టూడెంట్స్, వివిధ ఆటో డ్రైవర్స్, బస్ డ్రైవర్స్, వీళ్ళందరి మీద అవేర్నెస్ తీసుకురావడం జరిగింది. దీంతో పాటు మాకు ఇచ్చిన ప్రోగ్రాంలోనే మా డీజీ గారి ఆదేశాల మేరకు లోకల్ మీడియా వాళ్ళతో కూడా మనం అంతా స్ప్రెడ్ చేసి ఈ అవేర్నెస్ కలిగించాలనే దాని ఉద్దేశం మీద ఈ ప్రోగ్రాం నిర్వహించడం జరుగుతుంది. సో మీరందరూ కూడా ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ను పబ్లిక్లో మీకు ఉన్న ఎలక్ట్రానిక్ మీడియా అయితేంది, ప్రింట్ మీడియా అయితేంది, దాని ద్వారా మన ప్రజలకు చేరవేయడం వల్ల కొంత మంచి జరుగుతుందనే ఉద్దేశంతో చేయడం జరుగుతుంది. మీ యొక్క సహకారం ముందు కూడా అవసరం ఉంటుంది. మీరు కూడా కోఆపరేట్ చేయాలని చెప్పేసి కోరుతున్నాను. థ్యాంక్ యూ.